హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కియా కేరెన్స్ మోడల్లో గతంలో ఉన్న 1.4 లీటర్ టర్బో ఇంజిన్ స్థానంలో కియా ఇప్పుడు 1.5 లీటర్ టర్బో ఇంజిన్ను అమర్చింది. ఈ మార్పుతో పాటు కొత్త మోడల్లోని కొత్త ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎక్కువ మంది కలిసి ప్రయాణించడానికి ఎంపీవీలు చాలా ఉపయోగకరం, కానీ వాటి డిజైన్ చాలామందికి అంతగా నచ్చదు. అయితే భారత మార్కెట్లోని ఇతర ఎంపీవీలతో పోల్చినప్పుడు కేడెన్స్ ప్రత్యేకంగా ఉండేలా కియా చూసుకుంది. కియా కేడెన్స్ ఇంటీరియర్ను చాలా ప్రీమియం లుక్తో కియా తీర్చిదిద్దింది. డ్యూయల్ టోన్ థీమ్ క్యాబిన్ గ్రాండ్ లుక్ని ఇస్తోంది. అయితే ఇందులోని గ్లాస్ బ్లాక్ ఎలిమెంట్స్ చాలా తేలికగా మురికిగా మారుతాయి. అలాగే గీతలు పడే అవకాశం కూడా ఉంది. కియా కేడెన్స్లో కొన్ని నెలల క్రితం 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ స్థానంలో 1.5 లీటర్ టర్బో యూనిట్ను కియా తీసుకువచ్చింది. కొత్త ఇంజిన్ 6 స్పీడ్ ఐఎంటీ 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్తో వచ్చింది. 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ పొందుతోంది. ఇది గరిష్టంగా 158 బీహెచ్పీ పవర్, 253 ఎన్ఎం టార్క్ను ప్రొడ్యూస్ చేస్తోంది. ఇది 1.4 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్పై 20 బీహెచ్పీ 11 ఎన్ఎం టార్క్ ఎక్కువ. 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చాలా వరకు స్మూత్గా ఉంటుంది. దీనిలో ప్యాడల్ షిఫ్టర్లు ఉన్నాయి. వీటి ద్వారా డ్రైవర్ గేర్ బాక్స్ను మాన్యువల్ నియంత్రణలోకి తీసుకోవచ్చు. ఈ ఎంపీవీలో 3వ వరుస క్రింద భారీ బూట్ స్పేస్ ఉంది. అయితే థర్డ్ రో సీట్స్ను ఉపయోగిస్తే బూట్ స్పేస్ గణనీయంగా తగ్గుతుంది. ఈ థర్డ్ రోలో మొబైల్ ఛార్జింగ్, హెడ్ రెస్ట్, రిక్లైన్ యాంగిల్, కప్ హోల్డర్లు, బ్లోవర్, ఆర్మ్రెస్ట్, యూఎస్బీ పోర్ట్ తదితర సదుపాయాలున్నాయి. రైడ్ క్వాలిటీ విషయానికి వస్తే కేడెన్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. సస్పెన్షన్ పనితీరు బాగుంది. స్టీరింగ్ తేలికగా ఉండటం వల్ల నగరాల్లో నడపడం చాలా తేలిక. నగరాల్లో ట్రాఫిక్ పరిస్థితుల్లో మైలేజ్ లీటర్కు 10 కిలోమీటర్లు మాత్రమే వస్తోంది. కానీ హైవేలపై ఇది లీటర్కు 17 కిలోమీటర్ల వరకు వస్తోంది. సరైన విధానంలో డ్రైవ్ చేస్తే మైలేజ్ మరింత మెరుగుపడుతుంది. ఈ కియా కేడెన్స్లో వెనుక కూర్చుని ల్యాప్టాప్పై పని చేసుకోవడానికి వీలు కల్పించే అటాచ్డ్ టేబుల్ లాగా ఉపయుక్తంగా ఉంటుంది. ఇందులోని ఎయిర్ ప్యూరిఫైయర్ ఎయిర్ క్వాలిటీని కూడా చూపిస్తోంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ కారు మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్